ఎదుటి వారిలో సంతోషాన్ని కోరుకునే వ్యక్తులు తప్పకుండా జీవితంలో సంతోషంగా ఉంటారు. ఒక మంచి పని చేస్తున్నామంటే ఆ మంచికి 10 మంది సహాయం చేస్తారు. కష్టాలు ఉన్నవారికి సాయం చేసి ఆదుకోవాలని, మనకు కలిగిన దానిలో కొంత సాటివారి సంతోషం కోసం దానం చేయాలని అంటారు. ఇలా చేయడం వల్ల ఇహపర లోకాల్లో శాంతి, సంతోషాలు లభిస్తాయనేది పెద్దల ఉవాచ. చూపు లేని వారికి, చదువుకోవాలి అనుకునే వారికి, ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడం కనీస మానవ ధర్మం. మనకున్న దాంట్లో ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం మంచిదే. అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని రకాలైన వస్తువులను దానం చేయకూడదట. ఆ వస్తువులను దానం చేస్తే జీవితం నాశనం అయిపోతుందని అంటున్నారు. మరి ఎలాంటి వస్తువులు దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సూదులు, కత్తులు వంటివి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదు. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. జీవితంలో ఏది కూడా కలిసి రాదట. ఇక చెడిపోయిన ఆహారాన్ని దానం చేయకూడదు. భుజించడానికి పనికిరాని ఆహారాన్ని దానం చేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయట. ఎంత సంపాదన వచ్చినా మొత్తం కర్పూరంలా కరిగిపోతుంది. విరిగిపోయిన కుర్చీలు, పగిలిపోయిన పాత్రలు వంటి వాటిని దానం చేయరాదు. ఒక పనికి ఉద్దేశించిన వినియోగించిన వస్తువులు ఆ పనికి అనర్హమైనప్పుడు వాటిని ఇతరులకు దానం ఇవ్వకూడదు. అలాగే ఇంట్లో కూడా ఉంచుకోకూడదు. ఇలాంటివి ఇంట్లో ఉంచుకుంటే వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక చీపురు విషయానికి వస్తే ఇంటిని శుభ్రం చేయడానికి చీపురును ఉపయోగిస్తాం. చీపురును కూడా దానం చేయకూడదు. అలా దానం చేస్తే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయి దరిద్రం ఇంట్లోకి వస్తుందట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేగల మీడియా వర్క్స్.